మంచిది. దేవాది దేవుని మహా కనికర చొప్పున మనం గత కొన్ని దినాల నుంచి ఈ సంవత్సరము మన ఆత్మీయ జీవితం గురించి మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారం ఒకవేళ జీవించి ఉండకపోయినట్లయితే ఎక్కడ తప్పిపోయి ఉండే అవకాశమో దానిని మనము లోతుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అనంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి. ఎక్కడైతే మన తప్పులున్నాయో, మనం ఎక్కడ మార్క్స్ రాలేదో, ఆ సబ్జెక్ట్‌లో మనము ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు? ఆయన రాకడ వచ్చే లోపల మనము ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఈ సంవత్సరము మనకు బయలుపరిచినందుకు మరొకసారి ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని యొక్క రాకడ లేకపోతే క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకు ఈ విషయాలను మనం నేర్చుకుంటున్నాము అనంటే, క్రిస్మస్ సీజన్‌లో మనం ఉన్నాం కాబట్టి, ఆ అంశాన్ని ధ్యానం చేసుకుంటూనే మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆ జననానికి సంబంధించిన విషయాలను, లేఖనాలను ధ్యానం చేసుకుంటూ, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుంటూ, మనలో కూడా ఉన్న ఆ ఆత్మీయ ఏవైతే మనము డిఫెక్ట్స్ ఉన్నాయో, లేకపోతే సరిచేసుకోవాల్సినవి ఉన్నాయో, వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో, క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకొచ్చారో అనే విషయాలను మనం గత 3, 4 రోజుల నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఆయన ఈ లోకంలోకొచ్చిన ఒక అంశాన్ని తీసుకొని, వచ్చినప్పుడు ఏం జరిగిందో, ఆ విషయాలను మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటూ, మనము కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా సరిచేయబడవలసి ఉన్నట్లయితే, దేవుడు ఒకవేళ మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇది మనందరికీ బాగా తెలిసిన సందర్భము, తెలిసిన లేఖన భాగాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 8-14 వచనాలను మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయము మనకు తెలుసు. ఇంతకుముందు కూడా ఒకసారి నేర్చుకున్నాం. అయినప్పటికీ కొన్ని విషయాలను అందులో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. గొర్రెల కాపరులు గొర్రెలను మందను కాస్తూ ఉన్నారు. అయితే రాత్రి వేళ కాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. రాత్రి వేళ వాళ్ళు గొర్రెలను కాస్తున్నారు. ఆ సమయంలో దేవదూతలు వచ్చి, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు మందలను కాస్తూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క మహిమ, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఎప్పుడు? వాళ్ళు రాత్రి వేళ మందలను కాస్తూ ఉన్నప్పుడు. రాత్రి చీకటిగా ఉంది. రాత్రి సమయంలో వాళ్ళు మందలను కాస్తూ ఉన్నారు. ఆ చీకటిలో నుంచి ఒక వెలుగు ప్రకాశించినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. లోకాన్ని చీకటి కమ్ముకున్న సందర్భాలలో, లోకములో చీకటి పరిపాలన చేస్తున్న ఆ సమయంలో, పరలోకము నుండి వచ్చిన ఒక అద్భుతమైన సువార్తమానము, సువార్త క్రీస్తు జననము, ఈ లోకానికి వెలుగు కదండి. ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన మహిమ వాళ్ళను, లేకపోతే ఆయన సన్నిధి వారి చుట్టూ ప్రకాశించినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. దేవుని యొక్క సన్నిధి, ఆయన హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి, ఆయన మహిమ అక్కడ వారికి ప్రకాశించింది. మనము కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తాం. సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేసింది. సువార్తలో ఏముంది? ప్రకాశం ఉంది, వెలుగు ఉంది. పరలోకం నుండి డైరెక్ట్గా ఒక సువార్త వచ్చింది గొర్రెల కాపరులకి. పరలోకం నుండి డైరెక్ట్గా వెలుగు ఈ లోకంలో ఉన్న చీకటిని
పారద్రోలి వారికి వెలుగునిచ్చి ఒక సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సువార్త, ఈ వెలుగు మొదటగా ఎవరికి కనిపించింది? గొర్రెల కాపరులకి. ఎందుకు గొర్రెల కాపరులకే కనిపించింది కదండి? ఈ సువార్త మొదటగా గొర్రెల కాపరులకు అందింది. ఈ వెలుగు మొదటగా గొర్రెల కాపరులకు ఆ మహిమను, దేవుని యొక్క మహిమను చూపించడానికి ఇష్టపడ్డాడు వాళ్ళకే. ఆయన ప్రెజెన్స్‌ని వాళ్ళ మధ్యలో పరలోక సైన్య సమూహం అని చూస్తున్నాం అక్కడ. పరలోక సైన్య సమూహం ఉంది అక్కడ కదండి. అందరిని వాళ్ళ ఆ సమూహాన్ని, పరలోక సైన్య సమూహాన్ని ఆ గొర్రెల కాపరులు చూశారు. ఎంత అద్భుతమైన సందర్భము, లేకపోతే అద్భుతమైన వాగ్దానము, లేకపోతే అదృష్టము వాళ్ళకి అనుగ్రహించబడింది. ఎందుకు వారికి ఈ అదృష్టము, లేకపోతే ఈ అవకాశము, ఈ మహిమ దేవుడు వాళ్ళకు చూపించడానికి ఇష్టపడ్డాడు? వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వారు ఉన్న స్థితిని బట్టి. ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్లకు దేవుడు మహిమను చూపించడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క జననము ఎవరికి వెలుగుగా ఉంటుంది? దేవుని యొక్క జననము ఎవరికి ఇష్టంగా ఉంటుంది, లేకపోతే ఎవరికి బయలుపరచబడుతుంది అనంటే గొర్రెల కాపరులకి. ఏం చేస్తున్నారు వాళ్ళు? యాక్చువల్గా గొర్రెల కాపరులు సమాజంలో లో కాస్ట్ పీపుల్ కదా, చాలా తక్కువ గ్రేడ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు. ఒక విధంగా చెప్పాలని అంటే తృణీకరించబడిన వాళ్ళు, లో కాస్ట్ పీపుల్. వాళ్ళు సమాజంలో వాళ్ళకంటూ ఒక విలువ అనేది చాలా తక్కువగా ఉన్న సమాజం అది. వాళ్లకు ఆయన బయలుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. సమాజంలో తమను తాము తగ్గించుకుని జీవిస్తున్న వాళ్ళు, సమాజంలో తమను తాము తగ్గించుకొని వారి పనులు వారు చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళు. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? మొట్టమొదటిగా వారు లో కాస్ట్ పీపుల్ అయితే, సమాజంలో తృణీకరించబడిన వారైతే, వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ తగ్గింపు స్వభావము, తగ్గించుకున్న జీవితము వారిని, లేకపోతే దేవుణ్ణి వారికి ప్రత్యక్షపరచబడేలా చేసింది. ఒక కారణము. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే గొర్రెలను కాస్తున్నారు రాత్రి వేళ. వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళకు అప్పగించిన బాధ్యతను వారు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. రాత్రి వేళ ఎందుకు? రాత్రి వేళ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు. రాత్రి వేళ వాళ్ళు గొర్రెలను కాస్తూ ఉన్నారు. ఆ గొర్రెలు సహజంగా బీడింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రసవించే టైం ఒకటి ఉంటుంది. సహజంగా వాటికి వింటర్ సీజన్‌లో అవి ప్రసవిస్తూ ఉంటాయట. న్యాచురల్‌గా అవి వింటర్‌లో ప్రసవిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా గొర్రెలలో పాటుగా ప్రసవించే ఈ గొర్రెలను తీసుకొని ఆ గ్రౌండ్‌లో ఎక్కడైతే ఉందో అదొక దానికి బెత్లెహేమ్‌కు దగ్గరలో ఒక 2, 3 కిలోమీటర్ల సమీపంలో అక్కడ ఒక టవర్ ఉంది. మీకు అలా మనం చూస్తాం ఆ మాట. మందల గోపురమా అనే మాట రాయబడింది అక్కడ. ఆ ప్రాంతంలో వీరు కాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి అనంటే, ఆ గొర్రెలను డెలివరీ టైంలో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, డెలివరీ అయిన వాటిని, కొవ్వు పట్టిన వాటిని, లేకపోతే తొలిచూలు వాటిని తీసి సెపరేట్ చేస్తూ ఉన్నారు. తొలిచూలును పక్కకు పెడుతూ ఉన్నారు. ఎందుకు పక్కన పెట్టాలి? మందిరంలో బలి అర్పించడానికి వాళ్ళు బలిని సిద్ధపరుస్తూ ఉన్నారు. సాక్రిఫైస్‌ని సిద్ధపరుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ గొర్రెలు కాసిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే, వీటిని తీసుకొని వెళ్ళి మందిరంలో అమ్ముతారు. బలి అర్పించడానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మందిరంలో బలి అర్పించడానికి సంవత్సరం లోపల లోపము లేని కదా ఒక గొర్రెపిల్లను బలి అర్పించే ఒక సాంప్రదాయం ఉంది. దేవుని ఆజ్ఞ ఒకటి ఉంది. సో దాని కొరకు దేవుని బలిని సిద్ధపరుస్తున్న వాళ్ళు గొర్రెల కాపరులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అవుట్ కాస్ట్ పీపుల్, తక్కువ విలువ ఉన్న వాళ్ళు, తృణీకరించబడిన వారు సమాజంలో. అయినప్పటికీ వారికి ఇవ్వబడిన బాధ్యత, వారు చేస్తున్న పనులు దేవునికి నచ్చి, దేవుడు వాళ్ళకు ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. ముఖ్యంగా వాళ్ళు దేవునికి బలిని సిద్ధపరుస్తున్నారు.
శ్రేష్టమైన బలిని సిద్ధపరుస్తూ ఉన్నారు. తమ గొర్రెలను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా కాస్తూ ఉన్నారు వాళ్ళు. కదండి! శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా, కాపరులుగా వాళ్ళున్నారు. అందునిమిత్తమే దేవాది దేవుడు తన మహిమను వారికి ప్రకాశింపచేయులాగున, తన మహిమను పరలోక సైన్య సమూహాలు వచ్చి క్రీస్తు వారి యొక్క జననము గురించిన సువార్తను వాళ్ళకు తెలియచెప్పడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డాడు? దేవుడు ఎవరికి బయలుపరచబడడానికి ఇష్టపడుతున్నాడు? ఎవరి జీవితంలో అయితే తగ్గించుకునే స్వభావం ఉందో, ఎవరైతే తమకు అప్పజెప్పిన పనిని వారు చక్కగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో కదండి, తమకు తాముగా తమ శరీరములను బలి అర్పణగా, లేకపోతే మనకు 12వ అధ్యాయంలో చూస్తాం కదా, రోమీలకు రాసిన పత్రికలో వాళ్ళు దేవునికి బలిని సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే తమకు ఇష్టంగా ఒక దేవునికి యుక్తమైన సేవ అన్న మాట ఒకటి అక్కడ రాయబడింది. 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం చేయడానికి ఇష్టపడాలి? ఎవరికి దేవుడు తన మహిమను కనపరచడానికి ఇష్టపడతాడు? ఎవరి చుట్టూ వెలుగు ప్రకాశింప చేయడానికి ఇష్టపడతాడు? ఎవరికి పరలోక సైన్య సమూహం యొక్క కాపుదలను ఉంచడానికి ఇష్టపడతాడు? ఎవరైతే తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే తమకు అప్పచెప్పిన పనులను బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడతారో, ఎవరైతే తమ శరీరములను సజీవ యాగముగా, తమ ప్రాణాత్మ దేహాలను, తమ నాలుకను, నోటిని, తమ చూపును, చెవులను, తమ శరీరంలోని ప్రతి అవయవమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడతారో, బలిగా అర్పించుకోవడానికి ఇష్టపడతారో, వారికి దేవుడు తన మహిమను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. వారికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గొర్రెల కాపరులు చేస్తున్న పని ఒకవేళ నువ్వు, నేను, మనము చేస్తున్నట్లయితే క్రీస్తు జననము నీ ఉద్దేశంలో, నా ఉద్దేశంలో నెరవేర్చబడింది అని అర్థం. ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడే దిశగా మన ఆత్మీయ జీవితం ఉంది అని అర్థం. ఒకవేళ అలాంటి స్థితిలో మనం లేకపోతే, ఈ ఏరియాలో మనం ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉన్నామేమో, మన ఆత్మీయ జీవితం ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉందేమో, మనకివ్వబడిన పని ఏదైతే ఉందో దానిని గుర్తించక, ఎవరో మనల్ని మెచ్చుకోవడం కాదు, ఎవరో మనల్ని చూస్తున్నారని కాదు, ఎవరు చూసినా చూడకపోయినా మనకు దేవుడు కొన్ని సత్క్రియలను అప్పజెప్పాడు, కొన్ని పనులను అప్పజెప్పాడు. ఆ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఊహించారా గొర్రెల కాపరులు ఇది జరుగుతుందని? ఖచ్చితంగా ఊహించి ఉండరు. అందుకనే భయపడ్డారు వాళ్ళు. ఏంటిది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? కదండి! ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు దేవుడు కొన్ని పనులు అప్పగించాడు ఈ లోకంలో ఆయనను అంగీకరించిన తర్వాత. ఈ పనులను నేను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు గొర్రెల కాపరులను ఎన్నుకున్నట్టుగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎన్నుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తగ్గించుకున్న వాళ్ళు అంత మాత్రమే కాదు, లో కాస్ట్ పీపుల్ని మనము కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మొదటి కొరింథీయులలో మొదటి అధ్యాయము 29వ వచనంలో 27, 29 కలిసి ఉన్నాయి. మొదటి అధ్యాయము. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైన వారిగా ఉన్న గొర్రెల కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? బలవంతులను సిగ్గుపరచడానికి. హేరోదు రాజు ఉన్నాడు ఆ సమాజంలో, ఆ దేశంలో రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా. ఎవరికి కనిపించని, ఎవరికి మొదటగా సువార్త రాని అదృష్టము, భాగ్యము గొర్రెల కాపరులకు వచ్చింది. వారి ద్వారా దేవుని నామము మహిమపరచబడడానికి, వారి ద్వారా సువార్త అంతటా ప్రకటించబడడానికి కదా. మొదటగా వాళ్ళకు సువార్త వచ్చింది అని అంటే ఇప్పుడు వీళ్ళేం చేయాలి
కదా! అందరికీ సువార్త ఇది. ప్రజలందరికీ సువార్త. ఈ విషయము మీకు చెప్తున్నాను అనే మాట చూస్తాం అక్కడ. కదా! 10వ వచనంలో అయితే ఆ దూత భయపడకుడి. 2వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్త. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టి? అందరికీ సువార్త. ప్రజలందరికీ సువార్త. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త క్రీస్తు జననం. అయితే ఈ విషయము మీకు ప్రకటించబడుతుంది. మీకు లోకరక్షకుడు పుట్టాడు. ఎవరికి లోకరక్షకుడు పుట్టాడు? గొర్రెల కాపరులకు. గొర్రెల కాపరులకేనా మీకు పుట్టాడు అంటే అర్థం ఏంటి? మీలా జీవిస్తున్న వారికి, మీలా బాధ్యత కలిగి ఉన్న వారికి, మీలా తగ్గించుకున్న వారికి, మీ పని ఎవరైతే వారి బాధ్యతను చేయడానికి ఇష్టపడుతున్నారో వారికి రక్షకుడు పుట్టాడు. వారి జీవితంలో రక్షకుడు పుట్టాడు. వారిని రక్షించడానికి రక్షకుడు పుట్టాడు. ఈ విషయము మీరందరూ వెళ్ళి ఏం చేయాలనంట? వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రజలందరికీ చెప్పే బాధ్యత వాళ్ళది. వాళ్ళు వెళ్ళారు, చూశారు, వాళ్ళకు స్తోత్రగానం చేశారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏమైంటుంది? రే మన కొరకు రక్షకుడు పుట్టాడురా. దేవదూతలు వచ్చి కనపడ్డారు, చెప్పారు. పరలోక సైన్య సమూహం వచ్చింది. వారు మాకు బయలుపరిచాడు. ప్రభువే మాకు ఎంత దయ ఉంచి బయలుపరిచాడు. రక్షకుడు పుట్టాడు పలానా చోట. మేము చూసి వచ్చాము. విన్నది కన్నది వారు ప్రకటించుకుంటూ వచ్చారు లోకానికి. ఈ పని వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఒకవేళ ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళకున్న లక్షణాలు నీకు నాకు మనకు ఉన్నాయా? ఒకవేళ అలాంటి జీవితము మనం ఈ సంవత్సరము జీవించలేదేమో, మనకు అప్పజెప్పిన బాధ్యత మనం చేయలేకపోతున్నామేమో, మనం తగ్గించుకోవలసిన విధంగా మనం తగ్గించుకోవట్లేదేమో, ఎవరో చూస్తే మన ఆత్మీయ జీవితం జీవించడం కాదు, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దేవునికి బలిని సిద్ధపరుస్తున్నారు. నా శరీరాన్ని, నా నా ప్రాణాత్మ దేహాలను దేవునికి బలియాగముగా అర్పించుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు మనము యుక్తమైన సేవ చేస్తున్నప్పుడు దేవుడు తన మహిమను మన చుట్టూ, మన జీవితంలో, మన కుటుంబంలో ప్రకాశింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వారికి ఏంటట? 14వ వచనంలో, మిగతా విషయాలన్నీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. 14వ వచనం 2వ అధ్యాయము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎప్పుడు? క్రీస్తు వారి జననము. ఆయన జననము ద్వారా క్రీస్తు పరలోకమందున్న తండ్రికి, సర్వోన్నతమైన స్థలంలో ఉన్న తండ్రికి మహిమ. ఎందుకు మహిమ? ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఈ భూమి మీద నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. ఆయన ప్రణాళిక చొప్పున సమస్తాన్ని కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువైన క్రీస్తు వారిని ఈ లోకంలోకి తండ్రి పంపించాడు. కాలం సంపూర్ణమై ఉన్నప్పుడు అని ఆనాడే ప్రకటించబడింది. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ప్రవచనాలు నెరవేరుస్తున్నాడు, సమయాలు చూసుకుంటున్నాడు. ఆయా ప్రణాళికలలో, ఆయా సమయాలలో ఎప్పుడు ఏం జరగాలో దేవుని ప్రణాళిక చొప్పున సమస్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ద పర్ఫెక్ట్ ప్లాన్ కదా, దేవుని ఖచ్చితమైన ప్రణాళిక నెరవేర్చబడింది ఆ రోజు. అందుకని దేవునికి మహిమ మొదటి కారణం. అంత మాత్రమే కాదు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? గొర్రెల కాపరులకున్న లక్షణాలకు మాత్రమే కాదు, కానీ సమాధానం ఇవ్వడానికి కదా. ఆయన ఎవరు? సమాధానకర్త. యెషయా గ్రంథంలో ప్రవచనం ఒకటి ఉంది మనకి. యెషయా గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఆలోచనకర్త కదా, సమాధానకర్త. సమాధానకర్తయగు అధిపతి అని కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి, సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది నీకు, నాకు, మనకు సమాధానం ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి, ఆనందమునివ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు,
కదా! ఈ లోకం ఇచ్చే సమాధానం ఇవ్వడానికి కాదు ఆయన వచ్చింది. నీకు నాకు ఆయన ఇచ్చే సమాధానం అది. కదండీ! కదా! ఆ మాట కూడా మనం లేఖనాలలో చూస్తాం. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 14:27లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. శాంతి అంటే శాంతి అంటే పీస్. మనం ఎక్కడ సమాధానం ఉన్నా గానీ పీస్ అని అర్థం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. భయపడొద్దండి. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. భయపడకూడని ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకండి కదా! గొర్రెల కాపరులకు కూడా చెప్పిన మాట. భయపడకండి. భయపడొద్దు. సమాధానకర్త ఈ లోకంలో జన్మించాడు. రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకమిచ్చే సమాధానం కాదు, క్రీస్తు వారి యందున్న సమాధానం. ఏంటి లోకంలో ఉన్న సమాధానానికి లేకపోతే క్రీస్తు వారిలో ఉన్న సమాధానానికి తేడా? కదా! ఈ లోకంలో మనకు సహజంగా ఎప్పుడు సమాధానం ఉంటుంది, ఎప్పుడు పీస్ ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది మనకి ఈ లోకంలో. ఏదైనా ఒక దానిని సాధించినప్పుడు కదా! ఏదైనా ఒక దాన్ని అచీవ్ చేస్తూ ఉంటాం కదా! ఒక డిగ్రీనో, ఒక ఉద్యోగాన్నో, ఒక కారు కొన్నప్పుడో, ఒక బంగ్లా కొన్నప్పుడో, ఏదన్నా ఒకటి అచీవ్ చేసినప్పుడు, లేకపోతే మన జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, ఏ పరిస్థితులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టనప్పుడు, అంటే సమస్యలు లేనప్పుడు, కష్టాలు, శ్రమలు లేనప్పుడు, మనం ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాఫీగా, చాలా సంతోషంగా, హ్యాపీగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తున్నప్పుడు ఏదో ఒకటి దాన్ని సాధించామనుకోండి, ఏదో ఒక దాన్ని ఒక గోల్‌ని మనం రీచ్ అయ్యామనుకోండి, అప్పుడు ఒక సమాధానం. ఇది సంపాదించాను. కదా! అదొక ఉద్యోగాన్ని సంపాదించాను. ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఈ కారు కొన్నాను. ఈ బంగళా కొన్నాను. లేకపోతే ఇది సాధించాను. ఇది సాధించినప్పుడు నీకు, నాకు, మనకు ఈ లోకంలో ఒక శాంతి, ఒక సమాధానం, సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతా ఉంటాం. కదా! ఎంతవరకు ఉంటుంది అది? ఆ సాటిస్ఫాక్షను కారు కొన్నాను. కారు కొన్న తర్వాత ఎంతవరకు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షను? 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు. తర్వాత ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. ఇంకొక సమస్య వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? ఆ సమాధానం ఏమవుతుంది? ఒక అచీవ్‌మెంట్‌ని రీచ్ అయ్యాను. ఒక దానిని సాధించాను. సాధించిన తర్వాత ఏమవుతుంది? ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. తర్వాత ఇంకొక సమస్య, ఇంకొక ఛాలెంజ్ వస్తుంది మన జీవితంలో. అంటే ఈ లోకంలో మనము పొందుకున్న ఏ శాంతి అయినా, ఏ సమాధానమైనా అది టెంపరరీ పరిస్థితులను బట్టి మారుతుంటుంది కూడా. కదా! అశాశ్వతమైనది, పర్మనెంట్ కాదది. మనకి ఈ లోకంలో ఏ సమాధానం ఉంది, ఏ శాంతి ఉంది, ఏదో సాధించాను, ఏదో పొందుకున్నాను అని అనుకుంటూ ఉన్నాం కదా! ఆ పొందుకున్నది ఎంతకాలం ఉంటుంది? ఎందుకు అది టెంపరరీ? ఇది మనిషి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనిషి ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది కదా! ఒక సక్సెస్ వచ్చింది అనంటే చక్కగా ప్లాన్ చేసుకుంటూ, ఎఫర్ట్స్ పెట్టుకుంటూ సక్సెస్ సాధించాడు. శాంతిని పొందుకున్నాడు. సమాధానాన్ని పొందుకున్నాడు. సంతోషాన్ని పొందుకున్నాడు. అచీవ్ చేశాడు. ఒక హ్యాపీనెస్ పొందుకున్నాడు. బానే ఉంది. ఇవే ఎఫర్ట్స్ కదా! ఇదే సామర్థ్యము ఇంకొక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఉంటుందా? అవే ఆలోచనలు మనకు లేకపోతే దానిని మళ్ళీ మనం రీచ్ అవ్వగలమా? దానిని మళ్ళీ జయించగలమా? కుదరదు. కదా! పరిస్థితులను బట్టి మన సాటిస్ఫాక్షన్ మారిపోతుంటుంది. మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి మన సాటిస్ఫాక్షన్ మారిపోతూ ఉంటుంది. ఈ లోకంలో శాంతి అలా ఉంటుంది. సమాధానం అలా ఉంటుంది. ఎప్పుడు కూడా సమాధానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండడమే. కుటుంబాలలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ కదా! ఎక్కడ చూసినా సమాధానము లేని స్థితి ఉందంటారా? ఒప్పుకోవాలి కదా ఇది. కుటుంబంలో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. రాష్ట్రాల మధ్య సమాధానం లేదు. సంఘంలో విశ్వాసులకు, సేవకునికి మధ్య సమాధానం లేదు. ఒక గుంపు అంటే ఒక గుంపుకు పడదు. 2 గుంపుల మధ్య సమాధానం లేదు. సమాధాన పరుచుకుంటూ డిస్కషన్ చేసుకుంటా కొద్దిసేపు. తర్వాత ఎంతవరకు ఉంటుంది ఆ పీస్ వాళ్ళ మధ్యలో? మళ్ళా ఇంకొక సమస్య రాంగానే మళ్ళా ఆలోచనలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, అన్నీ మారిపోతాయి.
అశాశ్వతమైనది లోకమిచ్చే సమాధానం. అందుకనే ఆయన అంటున్నాడు, నేనిచ్చేది లోకమిచ్చే సమాధానం కాదు, నేనిచ్చే సమాధానం, క్రీస్తు యందున్న సమాధానం. ఆయన ఈ లోకంలోకి వచ్చింది నీకు, నాకు, మనకు సమాధానం ఇవ్వడానికి. ఎందుకు ఆయన యందు సమాధానం ఏముంటుంది? మనము మన ఎఫర్ట్స్ మీద, మన ఆలోచనల మీద ఆధారపడం కాబట్టి కదా. నేను ఆయన ఎందుకు విశ్వసించాను, ఆయన ఎందుకు వచ్చాడో నాకు అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు, ఇన్‌డెప్త్‌గా లేకపోతే నా హృదయంలో, నా అంతరంగంలో నేను క్రీస్తును విశ్వసించాను. నా ఆధారము, ఆశ్రయదుర్గము ఆయన, నా నమ్మకము ఆయన, నా విశ్వాసము ఆయన కదా. నా జీవిత పయనము ఆయన వైపుగా, లేకపోతే ఆయన మార్గంలో ఆయనను వెంబడించుకుంటూ నేను వెళ్తున్నాను. ఆయన నాలో ఉన్నప్పుడు సహజంగా నేను నా మీద ఆధారపడను కదా. ఏ సమస్యలొచ్చినా, ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ నాకు సంబంధించింది కాదది. నా హృదయములో పీస్ అనేది ఒకటి, అది స్థిరంగా ఉంటుంది. పరిస్థితులు ఏవైనప్పటికీ నేను మామూలుగానే వెళ్తూ ఉంటాను, మామూలుగానే జీవిస్తూ ఉంటాను కదా. చాలామంది సేవకులలో, దైవ సేవకులలో, ఆనాటి భక్తులలో కనిపించిన సమాధానం ఇది. ఈ సమాధానం ఉండడం వలన సమస్యలు రావని కాదు అర్థం, అననుకూల పరిస్థితులు రావని కాదు అని అర్థం. ఆయన ఇచ్చే సమాధానము మన హృదయములో, అంతరంగంలో ఉంటుంది పీస్. అనవసరంగా భయపడం, అందుకనే భయపడకుడి, ఆయన పుట్టాడు కదా. అందుకని ఇందాక చదవబడిన వాక్య భాగంలో కూడా యోహాను సువార్తలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. భయపడొద్దు, కలవరపడొద్దు ఏం జరుగుతుందో అని. ఎందుకు? లోకరక్షకుడు పుట్టాడు. ఆయన వచ్చిందే నీకు సమాధానం ఇవ్వడానికి, నీ హృదయంలో నెమ్మది ఇవ్వడానికి, శాశ్వతమైన సమాధానం ఇవ్వడానికి. అనవసరంగా నువ్వు షేక్ అవ్వకు. నువ్వు వెళ్తున్న పరిస్థితులలో అన్షేకబుల్ ఫెయిత్ ఆయన యందు నువ్వు ఉన్నట్లయితే నీకు సమాధానము, నెమ్మది. అందుకని నేను షేక్ అవ్వను, అందుకని నేను భయపడను, అందుకని నేను వెరవను, జడియను, భయపడను. ఆయన యందు నా విశ్వాసం ఉన్నట్లయితే. గొర్రెల కాపరులు వాళ్ళ పనులు వారు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎవరికో భయపడో, లేకపోతే ఇంకొకటో కానే కాదు. వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నువ్వు అప్పచెప్పిన పని, నీకు అప్పచెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు నీ హృదయంలో సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితమే ఒక సమాధానకరంగా ఉంటుంది. అనేక మందికి సమాధాన కారణముగా ఆయన నిన్ను తయారు చేస్తాడు, నన్ను తయారు చేస్తాడు, మనల్ని తయారు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆయన వచ్చింది అందుకు కాబట్టి, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అయితే నేనేం చేయాలి? ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు తెలిసిన లేఖన భాగం అది. రెగ్యులర్గా మనకు ఆ మాట చదువుకుంటూ ఉంటాం కదా. 4వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు ఇదంతా జరిగినప్పుడు చూడండి, ఇది చేయాలి, ఇది చేస్తూ ఉంటాం మనం. ఈ మొదటి 3 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎంత అద్భుతమైన వాగ్దానం. అనవసరంగా భయపడకు, దేని గురించి కూడా చింతపడకు. నువ్వు చేయాల్సిందంటే ఆనందించు, సంతోషించు. మళ్ళా చెప్తున్నాను, మళ్ళా ఆనందించండి. అంటే కన్ఫర్మ్డ్గా, ష్యూర్గా మీరు చేయాల్సిన పని ఆనందించండి. అక్కడ చింత లేదా? ఉంది. ఛాలెంజెస్ లేవా? ఉన్నాయి. సమస్యలు లేవా? ఉన్నాయి. అయినా కానీ ఆనందించండి. ఆనందించాల సమస్యలో? అవును, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకు? ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయనను ఒకవేళ నువ్వు చూసినట్లయితే, సమీపంగా ఉన్న ప్రభువును నువ్వు చూసినట్లయితే, నువ్వు సెన్స్ చేయగలిగినట్లయితే, ఆ మహిమను నువ్వు కనుక్కునే ప్రయత్నం చేసినట్లయితే ఏముంటుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయానికి, నీ ఆలోచనలకు కావలిగా ఉంటాయి.
ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఏ చింత వచ్చినా, ఏ దిగులొచ్చినా, ఏ భయమొచ్చినా మనం చేయాల్సిన పని కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి పరిస్థితిని, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. సమస్యలొచ్చినాయి, వస్తున్నాయి, పర్వాలా. ఆనందించు. అయితే వస్తున్నప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఏం చేయాలనంటే కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అంటే థాంక్స్ చెప్పుకుంటూ థాంక్స్ ఎప్పుడు చెప్తాం? సమస్య వచ్చినప్పుడు సమస్య తీరిన తర్వాత థాంక్స్ చెప్తాం. కదా! సమస్య మన జీవితంలో ఇంకా అనుమతించబడక ముందే లేకపోతే సమస్య మన ఎదురుగా కనిపిస్తున్నప్పుడే దేవుడు ఏమంటున్నాడు? థాంక్స్ చెప్పండి అంటున్నాడు. చింత వచ్చింది, దిగులొచ్చింది, భయమొచ్చింది. ఏమంటున్నాడాయన? థాంక్స్ చెప్పమంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయన వద్దకు తీసుకెళ్ళి థాంక్స్ నాన్న ఈ పరిస్థితిని అనుమతించావు. ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాం మనం. ముందుగానే థాంక్స్ చెప్తున్నామంటే అర్థం ఏంటి అనంటే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాను అని చెప్పి నా సమస్యలోకి దేవుని వాగ్దానాన్ని లాగుతున్నాను. అంటే ఆయనను లాగుతున్నాను. ఆయననే నా సమస్యలోకి తీసుకొనొస్తున్నాను. కదా! ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయనను లాగుతున్నాను నా సమస్యలోకి, నా చింతలోకి. అప్పుడేమైపోతుంది అప్పుడు? నీ హృదయానికి, నీ ఆలోచనలకు ఆయన కాపలా కాస్తాడు. ఏ భయం లేకుండా నీ హృదయాన్ని నెమ్మదిగా, నిబ్బరంగా ఉంచే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఇంకా వేరే ఆలోచనలు రావు. కదా! అనవసరమైన ఆలోచనలు రావు. ఇది స్థిరమైన అన్‌షేకబుల్ ఫెయిత్. కదా! ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే మనం దానికి అనవసరంగా భయపడము, జడియము. ఆయన ఇచ్చే సమాధానం అలా ఉంటుంది. కదండీ! మన ఆలోచనలు అనవసరంగా మైండ్ డైవర్ట్ అవ్వవు. మన హృదయం అనవసరంగా కలవరపడదు, భయపడదు. ఎప్పుడు ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి. భయపడొద్దు. ప్రభువు సమీపంగానే ఉన్నాడు. సమీపంగానే ఉన్నాడు కాబట్టి అనవసరంగా చింతపడకు. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిందే సమాధానం ఇవ్వడానికి. ఈ స్థితి గుండా మనం వెళ్ళామా లేదా ఈ 11 నెలలు? ఈ పరిస్థితుల గుండా వెళ్ళామా లేదా? సమస్య వచ్చినప్పుడు భయపడి, కలవరపడి మన ప్రయత్నాలు మనం చేశామా? లోకంలో ఉన్న సమాధానం కొరకు వెంటాడామా? లోకంలో ఉన్న పరిస్థితుల గురించి మనం భయపడుతూ లేకపోతే మన సమాధానం కొరకు మనమే ప్రయత్నం చేసుకున్నామా? కానీ ఆయన వచ్చింది అందుకు కాదు. ఆయన సమాధానానికి కర్తగా నీకు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు? ఆయన మీద ఆధారపడినప్పుడు. ప్రతి విషయాన్ని ఆయన వద్దకు తీసుకొని వెళ్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అయ్యా ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని అనుమతించినందుకు థ్యాంక్ యూ. మరి ఏం చేస్తావో, ఎలా నడిపిస్తావో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, అన్నీ నీకు అప్పచెప్తున్నాను. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ రానున్న దినాలలో. గడిచిన దినాలలో ఒకవేళ ఇలా చేయకపోతే, గొర్రెల కాపరులు జీవించినట్టుగా ఒకవేళ జీవించకపోతే, నా బాధ్యతను తెలుసుకోకుండా, తగ్గింపు స్వభావము లేకుండా, తగ్గించుకోకుండా ఎవరో చూస్తున్నారనో, ఎవరో చేస్తున్నారనో, ఎవరో చూడట్లేదనో, లేకపోతే ఇంకొకటనో ఆ కారణాల వలన కాదు కానీ, దేవుడు వాళ్ళని ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశ్యం వాళ్ళు నెరవేరుస్తున్నారు. దేవుడు నిన్ను ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశ్యం నువ్వు నెరవేరుస్తున్నావా లేదా? అప్పుడు ఆయన మహిమను కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కదా! ఆయన ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే శిష్యులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా! వచ్చి గదిలో భయపడి కూర్చుంటున్నప్పుడు శిష్యులతో 3 సార్లు మాట్లాడతాడు అక్కడ. ఆ మాట మనము ఒకవేళ గమనించినట్లయితే సమాధానం కలుగునుగాక. శిష్యులకు చెప్తున్న మాట మీకు సమాధానం కలుగునుగాక. ఆయన ఉద్దేశ్యం అదే. తన శిష్యులకు నీకు నాకు ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మరి ఎంతవరకు ఆ సమాధానంలో లేకపోతే ఆ సమాధానాన్ని నేను పొందుకోగలుగుతున్నాను అనవసరంగా భయపడకుండా, అనవసరంగా కలవరపడకుండా, వెరవకుండా. క్రీస్తు వారు ఎందుకొచ్చాడో నాకు అర్థం కాకపోతే, ఆయన జననము నాకు అర్థం కాకపోతే నాకు ఈ భయం వస్తుంది. నాకు ఈ దిగులు వస్తుంది. ఈ చింత ఉంటుంది నాకు. మరి ఆ సెన్స్ మనం కలిగి ఉన్నామా లేదా? క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చింది ఇందుకొరకు అని నాకు ఆ సెన్స్ కలిగి ఉన్నట్లయితే నేను జీవించే విధానంలో మార్పు ఉంటుంది. నా ఆలోచనలో మార్పు ఉంటుంది.
ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ సంతోషాన్ని నేను పొందుకునే అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి ఆలోచన చేద్దాం. అనవసరమైన విషయాల గురించి భయపడకుండా, ప్రభువు రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెల కాపరులు మెలకువగా ఉండి రాత్రిళ్ళు కూడా కాస్తూ ఉన్నారు. మెలకువగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ఏమి జరుగుతుందో గ్రహించుకుంటూ వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం కదండీ. ఏ పరిస్థితి అయినా, ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది ఎందుకొచ్చింది, ఎలా వచ్చిందని తెలుసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. మెలకువగా లేకపోతే, మత్తులో ఉన్నట్లయితే చాలా అపాయం ఉంటుంది. చాలా అపాయం ఉంటుంది. ఇదే లూకా సువార్తలో 20వ అధ్యాయం చదివి నేను ముగించేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఆ దినం వస్తుంది. అది ఉరి వచ్చినట్టు రాకుండా, సడన్‌గా రాకుండా, అది గ్రహించలేని స్థితిలో ఒకవేళ ఎప్పుడు గ్రహించలేవు? పైన ఉన్న విషయాలను బట్టి. ఐహిక విచారాలను బట్టి, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున నా హృదయం. అజాగ్రత్తగా ఉన్నందున, నిర్లక్ష్యంగా ఉన్నందున, ఒకవేళ ఆయన సడన్‌గా వస్తే ఆ దినము భూమి అందంతటా నివసించు వారికి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. అటెంటివ్‌గా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువు రాకుండా గొర్రెల కాపరులు గొర్రెలను కాస్తూ ఉన్నారు కదా. ఎవరొచ్చి ఎత్తుకొని వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా మెలకువతో ఉండి కాపాడుతూ ఉన్నారు. మనం కూడా చేయాల్సిన పని అదే. శత్రువు మన మీదకి ఏ సమయంలో ఎలా దండెత్తుతాడో మనకు తెలియదు. కాబట్టి చాలా అటెన్షన్‌లో ఉండాలి. ఏ సమయం, ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితి మనకు బాగానే ఉంటుంది అని అనుకుంటున్నామేమో, అనుకుండొచ్చు. మనకు తెలిసిన వారి ద్వారా ఒక పరిస్థితి రావచ్చు, లేకపోతే ఇంకొకరి ద్వారా ఒక పరిస్థితి రావచ్చు, లేకపోతే మనంతకు మనమే ఒక పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పరిస్థితి క్షేమకరంగా ఉండొచ్చు అని అనుకుంటున్నామేమో, కానీ నిజమా కాదా అని మెలకువగా ఉండి పరిశీలించుకొని పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీదే, నాదే, మనదే, ఎవరంతకు వారు. మీరే అని అంటున్నాడు కదా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. శత్రువు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి కదా. ఎప్పుడు జాగ్రత్తగా ఉండకపోయే అవకాశం ఉంది? మత్తుగా ఉన్నప్పుడు, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకున్నప్పుడు, ఐహిక విచారాలను పెట్టుకున్నప్పుడు, నా మైండ్‌ని డైవర్ట్ చేసుకున్నప్పుడు, నా ఆలోచనలను మార్చుకున్నప్పుడు, సమాధానాన్ని కోల్పోయినప్పుడు కదండి. అప్పుడు శత్రువు దండెత్తే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలోనే దేవుడొస్తే ఏంటి పరిస్థితి? ఆ రాకడ సమీపిస్తే ఏంటి పరిస్థితి? అందుకనే ఎప్పుడు మెలకువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మెలకువగా ఉండి నీ ఆత్మీయ జీవితం నువ్వు జీవించాలి. నీకు అప్పచెప్పిన పనులను నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటూ ఆయన యందు ఆనందిస్తూ ప్రతి విషయం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదాల వద్దకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మనము అన్‌షేకబుల్‌గా విశ్వాసంలో, లేకపోతే పరిస్థితులకు భయపడకుండా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. గత 11 నెలలలో ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళలేదేమో, గొర్రెల కాపరులకున్న లక్షణాలు నాలో లేవేమో, అవి లేకపోతే ఈ సంవత్సరమైనా క్షమాపణ అడిగి మొదటగా క్షమించమని ప్రార్థన చేసి, నేను ఏ విషయంలోనైనా మత్తుగా ఉన్నానేమో, ఏ విషయంలోనైనా అలక్ష్యంగా ఉన్నానేమో, ఆ విషయాల నుంచి నన్ను విడిపించమని క్షమాపణ అడిగి తిరిగి వాటన్నిటిని పరిశుద్ధపరుచుకొని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి క్లెన్స్ చేయబడదాం, క్లియర్ చేయబడదాం. నూతన సంవత్సరంలోకి ఆయన ఆత్మచేత నూతనమైన మార్గంలో నడవడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.